So the primary structure of protein. So each protein has a unique sequence of amino acids, which is determined by the genes contained in DNA. In simple terms, primary structure of protein means it is the sequence of amino acids in a protein. So in protein, amino acids are linked with each other by a peptide bond. Here, two amino acids during protein synthesis. Okay, so uh, they are united by formation of a peptide bond. Here, this carboxyl group, it gives its oxygen. This amino group, it gives its two hydrogen atoms by liberating H2O, by formation of H2O. The peptide bond is formed between this carboxyl group and amino group of two amino acids. Okay, this is a peptide bond, which is generally known as C double bond O NH. So these two amino acids which are linked, so that is called as dipeptide. Dipeptide means రెండు అమైనో యాసిడ్స్ అని అర్థం, రెండు పెప్టైడ్ బాండ్స్ అని కాదు. ఒక డైపెప్టైడ్ లో సింగిల్ పెప్టైడ్ బాండ్ ఉంటుంది, రైట్? సో దెన్ హియర్ peptides containing more than 10 amino acids are referred as polypeptides. ఓకే, పాలిపెప్టైడ్ అంటే ఏంటి? మోర్ దెన్ 10 అమైనో యాసిడ్స్ ఉంటే దాన్ని మనం పాలిపెప్టైడ్ అని పిలుస్తాం. Here you see, pronase is a mixture of non-specific proteolytic enzymes that causes complete hydrolysis of proteins. ఇది ఏంటి అంటే ఇది కొంచెం బ్రాడ్ టర్మ్. ఇక్కడ విషయం ఏంటంటే, జనరల్గా ఒక ప్రోటీన్ ఉంది అంటే ఇలా ప్రోటీన్ ఇలా ఉంది. సో ఇక్కడ ఒక అమైనో యాసిడ్ ఉంటుంది, ఇక్కడ ఒక అమైనో యాసిడ్, ఇక్కడ ఒక అమైనో యాసిడ్, ఇక్కడ ఒక, దీస్ ఆర్ ఆల్ ది అమైనో యాసిడ్. ఎగ్జోపెప్టిడేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే, సింపుల్గా దిస్ టర్మినల్ అమైనో యాసిడ్ని ఇది కట్ చేస్తుంది. బట్ ఓన్లీ దిస్ పార్ట్ ఈస్ రిమూవ్డ్. ఎండోపెప్టిడేజ్ ఏం చేస్తుంది అంటే, ఇగో ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ పెప్టైడ్ బాండ్ పైన అటాక్ చేసి దీన్ని రెండు ముక్కలు చేస్తుంది. ఓకే, సో అంతేగాని ఒకేసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎగ్జోపెప్టిడేజ్ అనేది ఇక్కడ అటాక్ చేస్తే మనకు టోటల్ అన్ని అమైనో యాసిడ్స్ ముక్కలు ముక్కలు కావాలి. ప్రోనేజ్ అనేది ఏంటి అంటే, ఇట్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ ఎగ్జోపెప్టిడేజెస్ అండ్ ఎండోపెప్టిడేజెస్. ఓకే, దట్ బ్రేక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 5 అమైనో యాసిడ్స్ ఉన్నాయి అని అనుకుంటే, ఓకే, ఈ ప్రోనేజ్ ను దీనిపైన యాక్ట్ చేస్తే 1, 2, 3, 4, 5 amino acids will be formed. Such is the specialty of pronase enzyme. You remember that. And one more term I forgot to explain you is, now it is a dipeptide or a protein అనుకోండి, ఇది ఒక ప్రోటీన్. సో హియర్ విల్ బి అనదర్ అమైనో యాసిడ్, అనదర్ అమైనో యాసిడ్. ఓకే, సో ఇట్లా అమైనో యాసిడ్స్ ఉన్నాయనుకో. సో లాస్ట్లో ఫ్రీ సిఓఓహెచ్ ఉంటుంది. లాస్ట్ అమైనో యాసిడ్ ఏదైతే ఉంటుందో దానిలో ఫ్రీ సిఓఓహెచ్ ఉంటుంది. ఫస్ట్ అమైనో యాసిడ్లో ఫ్రీ NH3 గ్రూప్ ఉంటుంది. లాస్ట్ అమైనో యాసిడ్లో ఫ్రీ సిఓఓహెచ్ ఉంటుంది. సో ఫ్రీ NH3 ఉన్నటువంటి ఈ ఎండ్ని ఎన్ టర్మినల్ ఎండ్ అని పిలుస్తాం. ఎన్ టర్మినల్ ఎండ్ అని పిలుస్తాం. సో దీన్ని సి టర్మినల్ ఎండ్ అని పిలుస్తాం. ఓకే, ఇంకో రకంగా ఇంకో పేరుతో కూడా పిలవచ్చు. ఏంటి అంటే, దీన్ని అమైనో టర్మినల్ ఎండ్ అంటాం, దీన్ని కార్బాక్సిల్ టర్మినల్ ఎండ్ అని పిలుస్తాం. ఇదే డయాగ్రామ్లో చూపెట్టాలి అంటే, సో దిస్ ఈజ్ ద అమైనో టర్మినస్, దిస్ ఈజ్ ద కార్బాక్సిల్ టర్మినస్, లేదా దిస్ ఈజ్ ఎన్ టర్మినస్, this is C terminus. You remember, these are the basics. Anyway, the number of polypeptide chains can be identified
బై ట్రీట్మెంట్ ఆఫ్ ప్రోటీన్ విత్ డాన్సైల్ క్లోరైడ్. ఇది కూడా గుర్తుంచుకోండి. ఒక ప్రోటీన్‌లో ఎన్ని పాలిపెప్టైడ్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి డాన్సైల్ క్లోరైడ్‌తో రియాక్ట్ చేస్తే సో వీ కెన్ ఐడెంటిఫై. ఓకే. అది వాటిని ముక్కలు చేస్తుంది. ఎన్ని పాలిపెప్టైడ్స్ ఉంటే ఇందాక మనం హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ చూసాం. ఇందులో ఎన్ని పాలిపెప్టైడ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4. డాన్సైల్ క్లోరైడ్‌తో కనుక దీన్ని మనం రియాక్ట్ చేస్తే ఓకే. సో 4 పాలిపెప్టైడ్‌లు సెపరేట్ అవుతాయి. సో దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ డాన్సైల్ chloride. You remember this point, and then yeah. So it specifically binds with internal amino acids to form dancyl polypeptides, which on hydrolysis yield internal dancyl amino acid. Anyway, this is not another important term, another important reagent or name is Sanger's reagent. ఇది చాలా ఫేమస్ reagent or famous word. Okay, so why the Sanger reagent is used? What is the purpose of utilization of usage of Sanger's reagent? It is used to determine the amino acid sequence of a protein. అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఒక ప్రోటీన్లో నేను సింపుల్గా రాస్తున్నాను. గ్లైసిన్ ఉంది, తర్వాత సో ట్రిప్టోఫాన్ ఉంది, ఉంది, తర్వాత హిస్టిడిన్ ఉంది. ఓకే. సో అస్పర్టిక్ యాసిడ్ ఉంది. ఓకే. సో దిస్ ఇస్ ద సీక్వెన్స్ ఆఫ్ ఎ ప్రోటీన్ అనుకుంది. మనకి ఎట్లా తెలుస్తుంది? ఓకే. ఇప్పుడు మన ప్రోటీన్ ఎట్లా కనబడుతుంది? మనకు ఒక సింపుల్ థ్రెడ్ లాగా కనబడుతుంది. సో ఇందులో అమైనో యాసిడ్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనకు ఎట్లా తెలియాలి అంటే ఇఫ్ యూ యూజ్ Sanger's reagent, okay, we will know what is the sequence of that protein, what are the amino acids present in a sequential manner. Okay, so first amino acid 80, second amino acid 80, third amino acid 80, fourth amino acid 80, like that and so on. Okay, so అట్లా కనుక్కోవడానికి మనం Sanger's reagent ని మనం యూజ్ చేయొచ్చు. దీన్ని యూజ్ చేసి ఒక ప్రోటీన్ యొక్క ప్రైమరీ స్ట్రక్చర్లో ఉన్నటువంటి అమైనో యాసిడ్ సీక్వెన్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. దట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ది Sanger's reagent. ఓకే. సో వాట్ ఈస్ Sanger's reagent కెమికల్లీ అంటే రిమెంబర్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్. ఇది మనకు గుర్తుండాలి. సో 1-fluoro-2,4 డైనైట్రోబెంజిన్. ఓకే, ఫ్లోరోడైనైట్రోబెంజిన్, FDNB అని కూడా పిలుస్తారు. ఫ్లోరోడైనైట్రోబెంజిన్, FDNB, ఆర్ టు బి ప్రిసైజ్ 1-fluoro-2,4 డైనైట్రోబెంజిన్, ఓకే, విచ్ వాజ్ ఫస్ట్ ఎంప్లాయిడ్ బై ద సైంటిస్ట్ Sanger. ఓకే, Sanger అనే సైంటిస్ట్ ఫస్ట్ దాన్ని యూజ్ చేసి ఇన్సులిన్ స్ట్రక్చర్ను కనుక్కున్నాడు. ఇన్సులిన్ స్ట్రక్చర్ కనుక్కోవడం అంటే ఇన్సులిన్లో ఎన్ని అమైనో యాసిడ్స్ ఉన్నాయి, అవి ఏ సీక్వెన్స్లో ఉన్నాయి అనేది he deduced first. Okay, successfully. Okay, that is very very one of the important milestone in the field of biochemistry, just like DNA structure discovery. Okay, anyway, FDNB specifically bind with the internal amino acid అంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి అమైనో యాసిడ్ తో బైండ్ అవుతుంది. సో Sanger's reagent has limited use since the peptide chain is hydrolyzed to amino acids. అంటే దీన్ని చాలా సార్లు ఎన్ని అమైనో యాసిడ్స్ ఉన్నాయో అన్ని సార్లు వాడాల్సి వస్తుంది. ఎందుకంటే Sanger's reagent వాడగానే ఒక అమైనో యాసిడ్ రిలీజ్ కాగానే మిగతా అమైనో యాసిడ్లు కూడా మిగతా Sanger రియేజెంట్స్ వల్ల ఇమీడియట్గా అవి హైడ్రలైజ్ అయిపోతాయి. దానివల్ల అంత ఎఫిషియంట్ రిజల్ట్ అంటే ఒక ఓన్లీ సింగిల్ అమైనో యాసిడ్ ఎట్ టైం అది సెపరేట్ చేయలేదు. ఒకసారి వాడితే ఆ సొల్యూషన్ అన్ని అమైనో యాసిడ్స్ ఒకటేసారి కన్ఫ్యూజన్ అవుతుంది. అమైనో యాసిడ్స్ సెపరేట్ అవుతాయి, బట్ ఒకటేసారి సెపరేట్ అవుతాయి. దానివల్ల సీక్వెన్స్ అనేది కష్టమవుతుంది. సో
తను ఒక్కొక్కసారి ఒక్కొక్క శాంగస్ రియేజెంట్‌ని యూజ్ చేసి స్ట్రక్చర్‌ని కనుగొనడం జరిగింది. ఎనీవే ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది దిస్ వన్. అండ్ ద పర్పస్ ఏంటి అంటే అమైనో యాసిడ్ సీక్వెన్స్‌ని కనుక్కోవడానికి. ప్రోటీన్‌లో అమైనో యాసిడ్ సీక్వెన్స్‌ని కనుక్కోవడానికి సాంగస్ రియేజెంట్ వాడతాం. దట్స్ ఇట్. అండ్ వన్ మోర్ ఫేమస్ జస్ట్ లైక్ సాంగస్ రియేజెంట్, ఫేమస్ అండ్ ఎఫిషియంట్ రియేజెంట్ వాస్ ఫినైల్ thiocyanate, isothiocyanate. Okay, so that is Edmonds reagent. It is also used to determine the amino acid sequence of a protein. Same Sanger reagent to Edmonds reagent రెండు కూడా సేమ్ ఫంక్షన్. కాకపోతే ఇది కొంచెం ఎఫిషియంట్. ఏంటి ఇందాక మనం 1-fluoro 2,4 డైనైట్రోబెంజిన్ ని మనం సాంగస్ రియేజెంట్ అన్నాం. ఎడ్మండ్స్ రియేజెంట్ ఏంటి అంటే ఫినైల్ ఐసోథయోసైనేట్. ఇది మనం గుర్తుంచుకోవాలి. దాన్ని మనం ఎడ్మండ్స్ రియేజెంట్ అని పిలుస్తాము. ఇది సాంగర్స్ రియేజెంట్. దిస్ ఈస్ ఎడ్మండ్స్ రియేజెంట్. ఓకే, సో ఇట్ ఆల్సో రియాక్ట్స్ విత్ ది ఎన్-టర్మినల్ అమైనో యాసిడ్. లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి సింగిల్ అమైనో యాసిడ్, ఒక పెప్టైడ్ లో ఉన్నటువంటి సింగిల్ అమైనో యాసిడ్ పైన అది రియాక్ట్ అయ్యి ఓకే టు ఫార్మ్ ఎ ఫినైల్ థయోకార్బమైల్ డెరివేటివ్. అమైనో యాసిడ్ కి దాన్ని సెపరేట్ చేస్తూ ఫినైల్ థయోకార్బమైల్ అనేది ఫామ్ అవుతుంది. Anyway, Edmonds reagent has an advantage since a peptide can be sequentially degraded, liberating N-terminal amino acids one after another. ఇది పైన ఇందాక సాంగస్ రియేజెంట్ చేయలేనిది ఎడ్మండ్స్ రియేజెంట్ చేస్తుంది. ఇది ఓన్లీ వన్ అమైనో యాసిడ్ ఎట్ ఎ టైం. ఓకే, వన్ అమైనో యాసిడ్ ఎట్ ఎ టైం అది సెపరేట్ చేస్తుంది. సో నౌ డేస్ ఈ సాంగస్ రియేజెంట్, ఎడ్మండ్స్ రియేజెంట్ అవన్నీ జనరల్గా వాడట్లేదు. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయి. సో దట్ ఈస్ ఆటోమేటిక్ సీక్వెనేటర్. ఓకే, ఆటోమేటిక్ సీక్వెనేటర్ ఏం చేస్తుంది? దిస్ ఈజ్ అన్ ఆటోమేటిక్ మెషిన్ టు డిటర్మైన్ ది అమైనో యాసిడ్ సీక్వెన్స్ ఇన్ ఏ పాలిపెప్టైడ్ విత్ అరౌండ్ 100 రెసిడ్యూస్ ఎట్ ఎ టైం. ఒకటేసారి ఇది 100 అమైనో యాసిడ్ సీక్వెన్సెస్ని అది మనకు చెప్పేస్తుంది. అయితే ఈ సీక్వెనేటర్ అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ఎడ్మండ్స్ డిగ్రేడేషన్. ఇందాక మనం పైన ఏదైతే డిస్కస్ చేసినామో ఆ ప్రిన్సిపల్ బేస్డ్గా దీన్ని తయారు చేశారు. ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. సో ఎనీవే ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసినాము అంటే ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ అమైనో యాసిడ్. అమైనో యాసిడ్ యొక్క ప్రైమరీ స్ట్రక్చర్ని మనము దానిలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం డిస్కస్ చేసాం. Right, so that is about the primary structure of amino acids. Simple linear arrangement of amino acids in a protein is called primary structure. What is secondary structure? So here the conformation of polypeptide by twisting or folding is referred to as secondary structure. The amino acids are located close to each other in their sequence. Okay, సో ఎనీవే ఇప్పుడు మన ఇందాక నేను చెప్పినట్టుగా సెకండరీ స్ట్రక్చర్ అంటే సింపుల్. అది ఈ రకంగా మెలికలు పడడం కానీ లేదా ఇట్లా ముడతలు పడడం కానీ సెకండరీ స్ట్రక్చర్. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతే. దిస్ ఈస్ బేసిక్ థింగ్. దీన్ని ఎవరు ఎగ్జామ్లో ఆడారు మనకు ఐడియా ఉండాలి. సో దేర్ ఆర్ 2 kinds ఆఫ్ సెకండరీ స్ట్రక్చర్స్. ఏంటి అవి అంటే ఆల్ఫా హెలిక్స్ అండ్ బీటా ప్లీటెడ్ షీట్స్ లేదా బీటా షీట్స్. సో ఆల్ఫా హెలిక్స్ అంటే ఇది, దిస్ ఈస్ ఆల్ఫా హెలిక్స్. ఇట్లా షీట్స్ లాగా ఒక మడిచిన పేపర్ లాగా ఉంటే దాన్ని మనం బీటా షీట్ అని పిలుస్తాం. అంతే, అది మనకు ఐడియా ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఒక సైంటిస్ట్ పేరు చాలా ఫేమస్. ఓకే, సో దట్ ఈస్ ఇండియన్ సైంటిస్ట్. యా, సో ఆయన పేరు ఏంటి అంటే రామచంద్ర. సో
he is very, very famous. Okay. Indian scientist Ramchandran made a significant contribution in understanding the spatial arrangement of polypeptide chains. So అతను కొన్ని మనకు గ్రాఫ్స్ ద్వారా సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్ని ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో వాటిని మనం రామచంద్రన్ ప్లాట్స్ అని పిలుస్తాం. ఓకే, సో యూ రిమెంబర్ ద నేమ్ అండ్ హీ ఎక్స్ప్లెయిన్డ్ ద స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ పాలిపెప్టైడ్ చైన్స్. సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై Ramchandran by his graphs. Okay, he is an Indian. Anyway, so alpha helix అంటే సో దిస్ ఇస్ ఆల్ఫా హెలిక్స్. మీరు అబ్జర్వ్ చేస్తే సో ప్రోటీన్ అనేది ఫామ్ అయిన వెంటనే ఫస్ట్ ఇట్లా ఐదర్ ట్విస్టింగ్ కానీ లేదా ఫోల్డింగ్ కానీ అవుతుంది. దిస్ ఇస్ ట్విస్టింగ్. ఓకే, మెలికల్ తిరిగిన స్ట్రక్చర్ని మనం ఆల్ఫా హెలిక్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇక్కడ ఎందుకు అట్లా మెలికలు తిరుగుతుంది అంటే డ్యూ టు హైడ్రోజన్ బాండింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న హైడ్రోజన్కి ఇక్కడ ఉన్న ఆక్సిజన్కి, ఇగో ఇక్కడ ఉన్న ఆక్సిజన్కి ఇక్కడ ఉన్న హైడ్రోజన్, ఇక్కడ ఉన్న హైడ్రోజన్కి ఇక్కడ ఉన్న ఆక్సిజన్, ఇక్కడ కూడా హైడ్రోజన్ ఆక్సిజన్. సో డ్యూ టు హైడ్రోజన్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, ఓకే, ద ఆల్ఫా హెలిక్స్ ఇస్ ఫార్మ్. అయితే ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ సైంటిస్ట్ నేమ్ ఉంటాయి, గుర్తుంచుకోండి. Yeah, alpha helix is the most common. Alpha helix is the most common spiral structure of protein. Alpha helical structure was proposed by. ఈ స్ట్రక్చర్ ని ఎవరు ప్రపోజ్ చేసిందంటే సో పాలింగ్ అండ్ ఆర్ పౌలింగ్ అండ్ కోరే. ఇది సిఎస్ఆర్ అడిగింది ఒకసారి. ఓకే, ఆల్ఫా హెలిక్స్ స్ట్రక్చర్ ని సరే సెట్లోనే అడిగి పాలింగ్ అండ్ కోరే అనే ఇద్దరు సైంటిస్టులు ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఈజ్ వన్ ఆఫ్ ద మైల్ స్టోన్స్ ఇన్ ద బయోకెమిస్ట్రీ రీసెర్చ్. సో వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ యునో ఆల్ఫా హెలిక్స్? ఆల్ఫా హెలిక్స్ యొక్క ఫీచర్స్ ఏంటి? ది ఆల్ఫా హెలిక్స్ ఈజ్ ఎ టైట్లీ ప్యాక్డ్ కాయిల్డ్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ స్టెబిలైజ్డ్ బై ఎక్స్టెన్సివ్ హైడ్రోజన్ బాండ్. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. ఆల్ఫా హెలిక్స్ లో మెయిన్ రీజన్ ఏంటి ఆల్ఫా హెలిక్స్ ఫామ్ కావడానికి అంటే హైడ్రోజన్ బాండింగ్. As simple as that. It is formed between hydrogen atom attached to peptide, nitrogen and oxygen atom attached to peptide. Okay, so అదే పెప్టైడ్ కార్బన్ అదే మాలిక్యూల్లో ఉన్నటువంటి నైట్రోజన్కి, ఓకే, తర్వాత అటాచ్ అయినటువంటి హైడ్రోజన్కి, ఓకే, కార్బన్కి అటాచ్ అయినటువంటి ఆక్సిజన్ కావచ్చు, లేదా కార్బన్ అటాచ్ అయినటువంటి సో దిస్ నైట్రో అమైనో హైడ్రోజన్కి అండ్ దిస్ ఆక్సిజన్కి మధ్య హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. వాట్ ఈజ్ హైడ్రోజన్ బాండింగ్? సింపుల్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్, ఈ మూడింటికి హైడ్రోజన్కి మధ్య ఫామ్ అయ్యేటువంటి ఎ వీక్ ఇంటరాక్షన్, వీక్ అట్రాక్షన్ ఈజ్ కాల్డ్ హైడ్రోజన్ బాండింగ్. అది ఓన్లీ హైడ్రోజన్తో మాత్రమే ఫామ్ అవుతుంది. ఎందుకు అంటే హైడ్రోజన్ అనేది పాజిటివ్ ఛార్జ్డ్గా బిహేవ్ చేస్తుంది. ఫ్లోరిన్, నైట్రోజన్, ఆక్సిజన్ అవి నెగటివ్ ఛార్జ్డ్గా బిహేవ్ చేస్తాయి. సో వాటి మధ్య ఒక రకమైన అట్రాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ హైడ్రోజన్ బాండింగ్. ఈ హైడ్రోజన్ బాండింగ్ వల్ల ప్రోటీన్ అనేది ఇమ్మీడియట్గా ప్రైమరీ స్ట్రక్చర్ నుంచి ఇట్లా కాయిల్ స్ట్రక్చర్గా ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఆల్ఫా హెలిక్స్. ఓకే, ఈ ఆల్ఫా హెలిక్స్ ఎవరు ప్రపోజ్ చేశారంటే పాలింగ్ అండ్ కోరే. అది గుర్తుంచుకోవాలి. And then beta, each turn of alpha helix contains 3.6 amino acids. This is point, and travels a distance of 0.54 nanometers. That is not much important. The spacing, రెండు పక్కపక్కన ఉన్న అమైనో యాసిడ్ల మధ్య డిస్టెన్స్ ఎంత? 0.15. ఇలాంటి క్వశ్చన్స్ అడగలేదు ఎప్పుడు. Just for the information I have given here. Anyway, alpha helix is a stable conformation formed spontaneously with the lowest energy. So, ఇది ప్రోటీన్ యొక్క సెకండరీ స్ట్రక్చర్ ఇది స్టేబుల్ కన్ఫర్మేషన్. అదొక పాయింట్.
ద రైట్ హ్యాండెడ్ హెలిక్స్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ది లెఫ్ట్ హ్యాండెడ్ హెలిక్స్. ఇక్కడ మనకు ఇచ్చింది ఏంటంటే ఇక చూడండి, రైట్ హ్యాండ్ అంటే ఇట్లా జస్ట్ లైక్ డిఎన్ఏ, బిడిఎన్ఏ. ఓకే, సో రైట్ హ్యాండెడ్ హెలిక్స్ అనేది మోర్ స్టేబుల్ దెన్ ది లెఫ్ట్ హ్యాండెడ్ హెలిక్స్. అంటే ఒకవేళ అది రివర్స్లో కనుక ఇది లెఫ్ట్ హ్యాండెడ్ హెలిక్స్, ఇది లెఫ్ట్ హ్యాండెడ్, సో ఇది రైట్ హ్యాండెడ్ హెలిక్స్. ఇది లెఫ్ట్ హ్యాండెడ్ అండ్ దిస్ వన్ ఈస్ రైట్ హ్యాండ్. ఇటువైపు opposite. This is right hand, this is left hand. So anyway, right-handed helix is more stable than the left-handed one. Certain amino acids, particularly proline, disrupt the alpha helix. Okay, ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. కొన్ని అమైనో యాసిడ్స్ లైక్ ప్రోలిన్ అనేటువంటి ఆల్ఫా హెలిక్స్ ని అది కొంచెం డిస్టర్బ్ చేసే నేచర్ని కలిగి ఉంటాయి. సో లార్జ్ నెంబర్ ఆఫ్ acidic amino acids like aspartic acid, glutamic acid are basic amino acids like arginine, lysine, histidine. Okay, also they also interfere with alpha helix, but you remember this point. ప్రోలిన్ అనేది ఆల్ఫా హెలిక్స్ ని డిస్టర్బ్ చేసే నేచర్ ని కలిగి ఉంటుంది. And acidic and basic amino acids also to some extent they can disturb. బీటా ప్లీటెడ్ షీట్ అంటే ప్రోటీన్ అనేది ఫామ్ అయిన తర్వాత ఇట్లా పేపర్స్ ఫోల్డ్ చేసినట్టుగా ఇట్లా ఫోల్డింగ్ కనుక ఫామ్ అయితే దట్ ఈస్ బీటా ప్లీటెడ్ షీట్ అంటాం. దీన్ని కూడా పాలింగ్ అండ్ కోరే ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే, సో బీటా ప్లీటెడ్ షీట్స్ ఆర్ సింప్లీ బీటా షీట్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ two or more segments of fully extended peptide chains. Okay, in the sheets, the hydrogen bonds are formed between the neighboring segments of polypeptide chains. ఇక్కడ ఇది ఇంట్రామాలిక్యులర్ కాదు, ఏంటంటే పక్క పక్కన ఉన్నటువంటి రెండు పాలిపెప్టైడ్స్. ఇది దానికి ఆల్ఫా హెలిక్స్ బీటా ప్లీటెడ్ షీట్స్ డిఫరెన్స్ ఏంటంటే ఆల్ఫా హెలిక్స్ అనేది సింగిల్ పాలిపెప్టైడ్ లో ఫామ్ అవుతుంది. బీటా ప్లీటెడ్ షీట్ అనేది మోర్ దెన్ వన్ పాలిపెప్టైడ్ ఉంటే వాటి మధ్య హైడ్రోజన్ బాండింగ్ అనేది, ఇక్కడ కూడా హైడ్రోజన్ బాండింగ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. జస్ట్ వెయిట్. Okay. Yeah. So here parallel and anti-parallel sheets. The polypeptide chains in the sheets may be arranged either in parallel or anti-parallel. ఎట్లా అంటే డయాగ్రామ్ parallel anti-parallel sheets అంటే ఏంటి అంటే ఇదొక పాలిపెప్టైడ్, ఇదొక పాలిపెప్టైడ్. సో హియర్ దిస్ ఈస్ ఎన్ టర్మినల్, దిస్ ఈస్ ఎన్ టర్మినల్, దిస్ ఈస్ సి టర్మినల్, దిస్ ఈస్ సి టర్మినల్. ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. అంటే ఇది ఒకటి ఈ డైరెక్షన్ లో ఉంది ప్రోటీన్, ఇది ఒకటి ఈ డైరెక్షన్ లో ఉంది. సో దీన్ని యాంటీ ప్యారలల్ అంటారు. రెండు ప్రోటీన్స్ సేమ్ డైరెక్షన్ లో ఉండి వాటి మధ్య హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అయితే దాన్ని మనము ప్యారలల్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ అని పిలుస్తాం. సింపుల్ అంతే. జస్ట్ ఆ టర్మ్ మీకు తెలియడం కోసం చెప్పాను, దట్ ఈస్ నాట్ మచ్ ఇంపార్టెంట్. Yeah, the beta. Okay, సో ఆల్ఫా హెలిక్స్ అనేది ఓన్లీ సింగిల్ పాలిపెప్టైడ్ లో ఫామ్ అవుతే బీటా ప్లీటెడ్ షీట్ అనేది
డిఫరెంట్ పాలిపెప్టైడ్ చైన్స్ మధ్య ఫామ్ కావచ్చు, లేకపోతే సింగిల్ పాలిపెప్టైడే అది బ్యాక్ ఫోల్డ్ అయ్యి దానిలోనే ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అవడం వల్ల కూడా బీటా ప్లేటెడ్ షీట్ అనేది ఫామ్ కావచ్చు. ఓకే, బట్ ఆల్ఫా హెలిక్స్ అనేది సింగిల్ పాలిపెప్టైడ్లో ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ secondary structure of protein. And tertiary structure అంటే సింపుల్, fully functional 3-dimensional polypeptide structure is tertiary structure. ఇక్కడ మెయిన్ బాండ్స్ ఏంటి అని అంటే హైడ్రోఫోబిక్, hydrophobic interactions, they play important role in the formation of, you know, 3-dimensional structure of protein. Tertiary structure అంటే ఏంటి అంటే a fully 3-dimensional functional protein structure of a single polypeptide is called tertiary structure. దానిలో ఉండే బాండ్స్, అయానిక్ బాండ్స్, డైసల్ఫైడ్ బాండ్స్ కూడా ఉంటాయి. సో దట్ విల్ కమ్ నెక్స్ట్. యా, సో బాండ్స్ ఆఫ్ టెర్షియరీ స్ట్రక్చర్ బిసైడ్స్ ది హైడ్రోజన్ బాండ్స్, అంటే మనకు సెకండరీ స్ట్రక్చర్లో హైడ్రోజన్ బాండ్స్ అనేటువంటి ఉంటాయి. సో దాంతోపాటు టెర్షియరీ స్ట్రక్చర్లో డైసల్ఫైడ్ బాండ్స్ అండ్ అయానిక్ ఇంటరాక్షన్స్, జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ. సో టెర్షియరీ స్ట్రక్చర్లో ఉండేటువంటివి డైసల్ఫైడ్ బాండ్స్ ఉంటాయి, హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్స్ ఉంటాయి, ఓకే, హైడ్రోజన్ బాండ్స్ కూడా ఉంటాయి, అండ్ వాండర్ వాల్ ఫోర్సెస్. వాండర్ వాల్ ఫోర్సెస్ అంటే సింపుల్, అంటే ఇన్ దిస్ యూనివర్స్, ఈ యూనివర్స్లో ఏ రెండు ఆటమ్స్ మధ్య అయినా ఏ కైండ్ ఆఫ్ అట్రాక్షన్, ఓకే, సో విచ్ ఈస్ నాన్ స్పెసిఫిక్, దాని పర్టికులర్గా స్పెసిఫిక్గా ఇది అని కాకుండా రెండు ఆటమ్స్ మధ్య ఏదో ఒక అట్రాక్షన్ ఉంటుంది, దట్ ఈస్ వాండర్ వాల్ ఫోర్స్ అని పిలుస్తాం. సో హైడ్రోఫోబిక్ ఇంట్రాక్షన్ అంటే ఏంటంటే ఒకటి హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ హైడ్రోఫోబిక్ నేచర్ ఉన్నాయని దగ్గరికి వస్తాయి, దాన్ని హైడ్రోఫోబిక్ ఇంట్రాక్షన్స్ అంటాం. ఎనీవే, దీస్ ఆర్ ది బాండ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ టెర్షియరీ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోటీన్. ఓకే, ఒక టెర్షియరీ స్ట్రక్చర్లో ఉన్నటువంటి బాండ్స్ ఏంటివి అని ఇంతకుముందు క్వశ్చన్ అడిగిండు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇందులో హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి, డైసల్ఫైడ్ బాండ్స్ ఉంటాయి, అయానిక్ బాండ్స్ ఉంటాయి, అండ్ హైడ్రోఫోబిక్ ఇంట్రాక్షన్స్ ఉంటాయి, అండ్ వాండర్ వాల్ బాండ్స్ కూడా ఉంటాయి. ఓకే, సో దీస్ ఆర్ ది బాండ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది టెర్షియరీ స్ట్రక్చర్. యా, క్వాటర్నరీ స్ట్రక్చర్స్ అంటే ఏంటి? క్వాటర్నరీ స్ట్రక్చర్ అంటే ఇందాక మనం చూసినాం కదా, మోర్ దెన్ 1 పాలిపెప్టైడ్స్ అవి కలిస్తే దాన్ని మనం క్వాటర్నరీ స్ట్రక్చర్ అని పిలుస్తామని చెప్పాం. సో దిస్ ఈస్ ఇక్కడ ఇది, దిస్ ఇస్ క్వాటర్నరీ స్ట్రక్చర్ ఆఫ్ ఎ ప్రోటీన్. ఈ ప్రోటీన్లో ఎన్ని పాలిపెప్టైడ్స్ ఉన్నాయి? 1 2 3 4 4 పాలిపెప్టైడ్స్ ఉన్నాయి. ఓకే, సో అదే ఈ ప్రోటీన్లో సింగిల్ పాలిపెప్టైడ్. ఓకే, సో ఇందులో 4 పాలిపెప్టైడ్స్ ఉన్నాయి. ఇది ప్రోటీనే, ఇది ప్రోటీన్. డిఫరెన్స్ ఏంటి? ఇది సింగిల్గా ఉంది, ఇది 4 ఉన్నాయి. సో ఇట్లా మోర్ దెన్ 1 పాలిపెప్టైడ్ ఉన్న ప్రోటీన్ స్ట్రక్చర్ని మనం క్వాటర్నరీ స్ట్రక్చర్ అని అంటాం, సింపుల్. అందులో కూడా మనకు మెయిన్గా డైసల్ఫైడ్ బాండ్స్ అనేటువంటి మెయిన్ బాండ్స్ that connect more than 2 polypeptides. Yeah. So quaternary structure consists of 2 or more polypeptides which may be identical or unrelated. అవి సేమ్ టైప్ ఆఫ్ పాలిపెప్టైడ్స్ ఉండొచ్చు, డిఫరెంట్ స్ట్రక్చర్ ఉన్న పాలిపెప్టైడ్స్ ఉండొచ్చు. సచ్ ప్రోటీన్స్ ఆర్ టర్మ్డ్ యాజ్, అంటే ఆ ఇండివిజువల్ పాలిపెప్టైడ్ని మనము, సో అలిగోమర్, ఆ యూనిట్ని ఒక్కొక్క పాలిపెప్టైడ్ ఇందాక మనం చూస్తున్నట్టుగా, సో ఇదొక అలిగోమర్, దెన్ ఇదొక అలిగోమర్, అండ్ దెన్ ఇదొక అలిగోమర్. సో ఇక్కడ సేమ్ టైప్ ఆఫ్ ఇంకొక పాలిపెప్టైడ్ ఉండొచ్చు. ఇది ఒక్కొక్కటి ఒక యూనిట్, ఒక అలిగోమర్గా మనం పిలుస్తాం. ఓకే, సో దట్ ఈస్ ద క్వాటర్నరీ స్ట్రక్చర్ ఆఫ్ protein. The individual polypeptide chains are known as monomers or
ప్రమోటర్స్ ఆర్ సబ్ యూనిట్స్. ఓకే, సో దాన్నే మనము మోనోమర్ అనొచ్చు, ప్రమోటర్ అనొచ్చు, ఆర్ సబ్ యూనిట్ అని కూడా పిలుస్తాం. సో అలిగోమర్ అని కూడా పిలవచ్చు. సో ఓకే, సో దెన్ సరే అలిగోమర్ అంటే ఏంటి అంటే యా, సో హియర్ this is a monomer, this is a dimer, this is a primer. అంతకన్నా ఎక్కువ ఉంటే యా, ఇలా ఉంటే దాన్ని అలిగోమర్ అని అంటాం. అంటే అలిగోమర్ అంటే ఏంటి అంటే 1, 2, 3, 4, 2 ఉంటే డైమర్ అన్నాం, 3 ఉంటే ట్రైమర్ అన్నాం. అంతకన్నా ఎక్కువ పాలిపెప్టైడ్ ఉంటే దాన్ని అలిగోమర్ అని పిలుస్తాం. ఓకే, అండ్ ఈ ఒక్కొక్క సింగిల్ పాలిపెప్టైడ్ని మనం మోనోమర్ లేదా సబ్ యూనిట్ అని అంటాం. సబ్ యూనిట్ అనేది కామన్ టర్మ్. ఓకే, లేదా ప్రోటోమర్, నాట్ ప్రమోటర్, ప్రోటోమర్, మోనోమర్ ఆర్ సబ్ యూనిట్. సబ్ యూనిట్ అనేది జనరల్గా యూజ్ చేసే టర్మ్. ఒక క్వాటర్నీ స్ట్రక్చర్లో ఉన్నటువంటి సబ్ యూనిట్ని సింగిల్ పాలిపెప్టైడ్ మనం సబ్ యూనిట్ అని పిలుస్తాం. ఓకే, సో yeah, a dimer consists of 2, while tetramer has 4 polypeptides. సో డొమైన్ అంటే ఏంటి? సో డొమైన్ అన్న a polypeptide, and the term domain is used to represent the basic units of protein structure and function. అంటే ఇది కొంత కన్ఫ్యూజింగ్ టర్మ్. ఇప్పుడు ఒక ప్రోటీన్ అనేది ఇలా ఉంది అని అంటే దీనిలో ఇంకొక పాలిపెప్టైడ్ ఇలా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇంకొక పాలిపెప్టైడ్ ఇలా ఉంది, ఇప్పుడు ఇదొక డొమైన్, ఇవి రెండు కలిపి ఒక డొమైన్ అవుతుంది. అంటే ఒక పర్టికులర్ ఫంక్షన్ ఉన్నటువంటి ఏరియాని మనం డొమైన్ అంటాం. ఒక ప్రోటీన్లో ఒక పర్టికులర్ ఫంక్షన్ ఉన్నటువంటి ఏరియాని మనం డొమైన్ అని పిలుస్తాం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది డిఫరెంట్ స్ట్రక్చర్స్. హియర్ క్వాటర్నీ స్ట్రక్చర్లో ఏం బాండ్స్ ఉంటాయి అంటే ద మోనోమరిక్ సబ్ యూనిట్స్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై నాన్ కోవలెంట్ బాండ్స్, నేమ్లీ హైడ్రోజన్ బాండ్స్, హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్స్ అండ్ అయానిక్ బాండ్స్. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి, హైడ్రోజన్ బాండ్స్, హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్స్ అండ్ అయానిక్ బాండ్స్. ఇది ఇంపార్టెంట్, మనకు గుర్తుండాలి కంపల్సరీ. టెర్షరీ స్ట్రక్చర్లో, ప్రైమరీ స్ట్రక్చర్లో, సెకండరీ స్ట్రక్చర్లో, క్వాటర్నీ స్ట్రక్చర్లో ఏం బాండ్స్ ఉంటాయి మనకు. నోబడి ఆస్క్ యూ వాట్ ఈస్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆర్ క్వాటర్నరీ. అవి బేసిక్ నాలెడ్జ్ మనకు తెలిసి ఉండాలి. ఎగ్జామ్లో ఏం అడుగుతాడు అంటే ఏం బాండ్స్ ఉంటాయని అడుగుతాడు. ఓకే, సో క్వాటర్నీ స్ట్రక్చర్లో ఏం బాండ్స్ ఉంటాయి? హైడ్రోజన్ బాండ్స్, హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్స్, అయానిక్ బాండ్స్ అనేటువంటివి. అవి 2 లేదా అంతకన్నా ఎక్కువ పాలిపెప్టైడ్లను కలిపి ఉంచుతాయి. ఎగ్జాంపుల్ హిమోగ్లోబిన్, అస్పర్టేట్, ట్రాన్స్కార్బోమైలేజ్, లాక్టేట్ డిహైడ్రోజనేజ్, ఇవన్నీ సో అలిగోమర్ ప్రోటీన్స్. వాటిలో ఉండే సబ్ యూనిట్స్ హైడ్రోజన్ బాండ్స్ ద్వారా, హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్స్ ద్వారా, అయానిక్ బాండ్స్ ద్వారా అవి యూనిట్ అయి ఉంటాయి. సో ఇందాక మనం చెప్పిన బాండ్సే కొద్దిగా ఇన్ డీటెయిల్గా చూస్తే బాండ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రోటీన్ స్ట్రక్చర్, కోవలెంట్ బాండ్స్ ఏమి ఉంటాయి. ఓకే, సో ద పెప్టైడ్ బాండ్ అండ్ డైసల్ఫైడ్ బాండ్స్ ఆర్ ది స్ట్రాంగ్ బాండ్స్ ఇన్ ప్రోటీన్, దే ఆర్ ది కోవలెంట్ బాండ్స్. ఓకే, సో డైసల్ఫైడ్ బాండ్స్ అనేటువంటివి సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్ మధ్య ఫామ్ అవుతాయి. పెప్టైడ్ బాండ్ అనేది పక్క ఉన్న అమైనో యాసిడ్స్ మధ్య ఫామ్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ కోవలెంట్ బాండ్స్. నాన్ కోవలెంట్ బాండ్స్ ఏంటి? హైడ్రోజన్ బాండ్స్, హైడ్రోఫోబిక్ బాండ్స్. హైడ్రోఫోబిక్ ఇక్కడ
ఇక్కడ హైడ్రోజన్ బాండ్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. హైడ్రోఫోబిక్ బాండ్స్ అంటే ఏంటంటే, సో కొన్ని బయాలజికల్ సొల్యూషన్స్ అంటే ఒక సెల్లో సో మొత్తం వాటరే ఉంటుంది కాబట్టి ప్రోటీన్లో ఏదో ఒక పార్ట్లో అమైనో యాసిడ్స్ అనేటువంటివి అవి హైడ్రోఫోబిక్ నేచర్ కలిగి ఉంటాయి. హైడ్రోఫోబిక్ నేచర్ ఉన్న అన్ని డొమైన్స్ అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఇందులో ఈ పార్ట్లో ఉన్నటువంటి మొత్తము ఇదొక డొమైన్, ఇదొక డొమైన్. ఈ పార్ట్లో ఉన్న అమైనో యాసిడ్స్ అన్ని హైడ్రోఫోబిక్ నేచర్ ఉన్నాయి కాబట్టి అవి దగ్గరగా అరేంజ్ చేయబడి ఉంటాయి. సో ఇక్కడ చుట్టూ వాటర్ ఉంటుంది కాబట్టి దే హేట్ వాటర్. ఓకే, అవన్నీ ఇట్లా ఎంత క్లోజ్ అయిపోతాయంటే ఇంత క్లోజ్ అయిపోతాయి. ఎందుకు అనంటే అవన్నీ హైడ్రోఫోబిక్ నేచర్ కలిగి హైడ్రోఫిలిక్ నేచర్ ఉన్న ఏరియా మొత్తం ఇటువైపు వాటర్ ఉన్న ఏరియాకి వచ్చేస్తుంది. సో దాన్ని హైడ్రోఫోబిక్ ఇంట్రాక్షన్ అంటాం. సో హైడ్రోఫోబిక్ ఇంట్రాక్షన్ వల్ల ఇలా ఉండాల్సింది ఇంత దగ్గరకు వస్తుంది. సో దట్ ఈస్ హైడ్రోఫోబిక్ ఇంట్రాక్షన్స్. అవి ఒక రకమైన బాండ్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోటీన్ స్ట్రక్చర్. అండ్ ఎలక్ట్రోస్టాటిక్ బాండ్స్, ఓకే, అంటే సింపుల్ అయానిక్ బాండ్స్, ప్లస్ మైనస్ అమైనో యాసిడ్స్ కొన్ని ప్లస్ ఛార్జ్ ఉంటుంది, మైనస్ ఛార్జ్ ఉంటుంది. దానివల్ల అవి దే కంబైన్ ది ప్రోటీన్, దే hold the protein structure. Van der Waals force. So these are the non-covalent associations between electrically neutral molecules. Okay, ఎలాంటి ఛార్జ్ లేని ఆటమ్స్ మధ్య ఉండే అట్రాక్షన్ ని మనం వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ అని అంటాం. ఓకే, దే ఆర్ ఫార్మ్డ్ బై ది ఎలక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్స్ డ్యూ టు పర్మనెంట్ ఇండ్యూస్డ్ డైపోల్స్. ఎనీవే, సింపుల్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ కూడా మనకి ప్రోటీన్ స్ట్రక్చర్ లో పార్టిసిపేట్ అవుతుంది. Okay, that is formed between neutral molecules. You remember that. Okay, so that is protein structure. This is disulfide bond between two sulfur containing amino acid, and this is hydrogen bonding between hydrogen and oxygen. Okay, so here this is C is hydrophobic bond. సో ఇది హైడ్రోఫోబిక్ నేచరే, ఇది హైడ్రోఫోబిక్ నేచర్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి అవి రెండు దగ్గరికి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్, అండ్ దెన్ ఎలక్ట్రోస్టాటిక్, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి అయానిక్ బాండ్ అనేది ఫామ్ అయ్యి ప్రోటీన్ను అవి దగ్గర కలిపి వస్తాయి. సో దీస్ ఆర్ ది వేరియస్ బాండ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ ప్రోటీన్. అండ్ దిస్ ఇస్ ఎస్ సో ఈ రెండు టర్మ్స్ చెప్పి ఐ స్టాప్ హియర్ టుడేస్ క్లాస్. ఒకటి ఏంటి అంటే సాల్యుబిలిటీ. ప్రోటీన్స్ ఆర్ కొల్లాయిడల్ ఇన్ నేచర్. ఎందుకు అంటే వాటికి పెద్ద సైజ్ ఉంటుంది కాబట్టి అవి సొల్యూషన్లో మనము డిజాల్వ్ చేసినప్పుడు అవి కొల్లాయిడల్ అంటే ఒక రకమైనటువంటి గమ్ టైప్ ఆఫ్ నేచర్ని అవి దే ఎగ్జిబిట్. అది ఎందుకు అంటే డ్యూ టు హెవీ సైజ్, చాలా పెద్దగా సైజ్ ఉండడం వల్ల. అండ్ దిస్ రియాక్షన్ యూ రిమెంబర్, ఏ రకంగా అయితే మాలిస్ టెస్ట్ కార్బోహైడ్రేట్స్కి జనరల్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ అని చెప్పాను. ఓకే, సో బయూరేట్ రియాక్షన్ ఆర్ బయూరేట్ టెస్ట్. ఓకే, సో బయూరేట్ టెస్ట్ని మనము ప్రోటీన్ ఐడెంటిఫికేషన్ టెస్ట్గా, జనరల్ ప్రోటీన్ ఐడెంటిఫికేషన్ టెస్ట్గా మనం కన్సిడర్ చేస్తాం. సో దిస్ ఈస్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఆఫ్ ప్రోటీన్స్. ఇది బేసిక్ పాయింట్ గుర్తుంచుకోవాలి. సో బయూరేట్ ఈస్ అ కాంపౌండ్ ఫార్మ్డ్ బై హీటింగ్ యూరియా టు 180 degrees. సో యూరియా నుంచి బయూరేట్ అనేది ఫామ్ అవుతుంది. యూరియాని 180 degree వరకు వేట్ చేస్తే బయూరేట్ అనేది ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ది వేరియస్ కలర్ రియాక్షన్స్ సో రిలేటెడ్ టు అమైనో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్. చూడండి, బయూరేట్ అనేది ఒక బేసిక్ color test, okay, to identify the proteins presence or peptide bond presence. Peptide bond in proteins lo untadi kabatti,
సో బయోరేట్ టెస్ట్ని వాడతాం. అండ్ ఇది ఒకటి గుర్తుంచుకోండి, నిన్ హైడ్రిన్ రియాక్షన్ ఫర్ ఆల్ఫా అమైనో యాసిడ్స్ ఐడెంటిఫికేషన్, ఇవి రెండు గుర్తుంచుకోండి, మిగతా మీ ఇష్టం, రైట్. సో ఇవన్నీ మీకు తెలియడానికి కోసం ఈ పేర్లు మీకు తెలియడానికే ఇక్కడ రాశాను. ఓకే, సో ఇక్కడ బయోరేట్ అండ్ నిన్ హైడ్రిన్ రియాక్షన్, ఇవి రెండు గుర్తుంచుకోండి. సో దిస్ ఈస్ టు ఐడెంటిఫై ది పెప్టైడ్ లింకేజ్, దిస్ ఈస్ టు ఐడెంటిఫై ఆల్ఫా అమైనో యాసిడ్ ప్రెజెన్స్, ఆల్ఫా అమైనో యాసిడ్స్ ఉన్నాయా అని ఐడెంటిఫై చేయడానికి నిన్ హైడ్రిన్ రియాక్షన్, నిన్ హైడ్రిన్ టెస్ట్ని చేస్తాం. డినాచురేషన్ అంటే ప్రోటీన్స్ని మనము హీట్ చేసినట్టు కానీ, ఆల్కలీ రియాక్షన్స్ని మనము ఆల్కలీ కానీ యాసిడ్ కానీ యాడ్ చేసినప్పుడు, ఓకే, దాని ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ అనేది ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అండ్ క్వాటరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ అనేది లాస్ అవుతుంది, డిస్రప్ట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ డినాచురేషన్ అని పిలుస్తాం మనం. సింపుల్, ఈ టర్మ్ మనకు గుర్తుండాలి అంతే. సో ఇట్ ఇన్వాల్వ్స్ చేంజ్ ఇన్ ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్రోటీన్ మాలిక్యూల్స్. సో దాని స్ట్రక్చరే దాని ఫంక్షన్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి డినేచర్ అయినటువంటి ప్రోటీన్ దాని ఫంక్షన్ని లాస్ అవుతుంది, దాని ఫిజికల్ ప్రాపర్టీస్ని కూడా లాస్ అవుతుంది. సో సమ్ టైమ్స్ కేర్ఫుల్ డినాచురేషన్ ఈజ్ సమ్ టైమ్స్ రివర్సిబుల్. జనరల్గా డినాచురేషన్ ఈజ్ ఇర్రివర్సిబుల్, కానీ కొంత వరకు మనం హీట్ చేయడం అనేది ఒక స్టేజ్ వరకు, లేదా మనం ఇచ్చినటువంటి యాసిడ్ కానీ లేదా బేస్ కానీ, మనం యాడ్ చేసినటువంటి యాసిడ్ కానీ బేస్ కానీ లిమిటెడ్గా ఇస్తే అది కొంత డినేచర్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఆ కండిషన్ని రిమూవ్ చేస్తే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది, నార్మల్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ రీనాచురేషన్ అని పిలుస్తాం. ఎందుకు వేటి వల్ల డినాచురేషన్ అవుతుందంటే హీట్, ఫిజికల్ ఏజెంట్స్ లైక్ హీట్, వైలెంట్ షేకింగ్, ఎక్స్రేస్, యూవీ రేడియేషన్, ఓకే, వీటి వల్ల దీస్ ఆర్ ది ఫిజికల్ ఏజెంట్స్. ఓకే, సో కెమికల్ ఏజెంట్స్ ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్టు యాసిడ్స్ కావచ్చు, ఆల్కలీస్ కావచ్చు, ఈథర్, ఆల్కహాల్, సాల్ట్స్ ఆఫ్ హెవీ మెటల్స్, యూరియా, సాలిసిలిక్ డిటర్జెంట్స్, ఇవన్నీ కెమికల్ ఏజెంట్స్. సో దిస్ ఈస్ అబౌట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్. ఆల్మోస్ట్ అయిపోయింది, జస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఈస్ రిమైనింగ్. లెట్స్ కంటిన్యూ టుమారో.